వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. కొద్ది రోజులుగా తెలంగాణ నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కావాలంటూ నిరాహార దీక్షలు చేసింది చూశాం. డిఎస్సి నిరుద్యోగులు డిఎస్సి రాసే మెంబర్స్ టైం ఇవ్వండి మాకు అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అయినా ఇవ్వకపోవడంతో వాళ్ళు ఈ నిరసనను ఉధృతంగా మార్చారు. మరి దాన్ని కవర్ చేస్తున్న న్యూస్ రిపోర్టర్లను కూడా పోలీసు వాళ్ళు నిన్నటి రోజున కొట్టిన సందర్భం ఉంది. మరి న్యూస్ రిపోర్టర్లను కొట్టడం ఏంటి అసలు? మీరు కేవలం పోలీసులు మాత్రమే, రక్షక భటులు మాత్రమే, భక్షక భటులు కాదు. మరీ చెప్తా ఉన్నది ఇక్కడ ఏంటిదనంటే, మీరు కేవలం పోలీసు భటులు మాత్రమే. జర్నలిస్ట్ అంటే సాధారణ వ్యక్తులు అనుకుంటున్నారా? మీరు జర్నలిస్టులు అంటే సాధారణ వ్యక్తులు అనుకుంటున్నారా? తిడుతూ కొడుతూ ఏంటి అసలు? జీటీవీ వాళ్ళను కూడా నిన్న దుర్భాషలాడిన సందర్భం, న్యూస్ లైన్ సంబంధించిన వాళ్ళను కూడా సందర్భం. మరి అదేవిధంగా ఈ డిఎస్సి వ్యక్తుల్ని తిడుతూ కొడుతూ అమానుషమైన ధోరణికి కారణాలు అవుతున్నారు. మరి పోలీసు వాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేయడం ఎంతవరకు సబబు? మీరు ఆలోచించుకోండి. మీకు ఉద్యోగాలు కావాలంటే మేము ముందుండి, మీరు నిరసనలు తెలిపితే మేము ముందుండి నడిపించే వాళ్ళం. అలాంటిది మాపై మీ ప్రవర్తన సరి అయింది కాదు అంటూ నిన్న ఎవరైతే దెబ్బలు తిన్నారో కేటీఆర్ వారిని ఫోన్లో పరామర్శించారు. మరి ఇకపై ఇలాంటిది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి మేము రెగ్యులర్ గా ఇలా న్యూస్ కండక్ట్ చేయాలంటే మీరు మాకు సపోర్ట్ గా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి స్కిప్ లేకుండా చూస్తేనే కంటెంట్ మేము ఏదైతే చెప్తున్నామో మరి దానికి పూర్తి విలువ లభిస్తుంది. అంటే అది పూర్తిగా మీకు అర్థమవుతూ ఉంది. మరి అది అర్థం అవ్వాలంటే పూర్తిగా వినాలి, స్కిప్ చేయకుండా. సో అప్పుడే మేమేం చెప్తామనుకుంటున్నామో మీకు అర్థమవుతుంది. ఇంకోటి, ఒక లైక్ చేస్తే కంటెంట్ లో దమ్ము ఉందని చెప్పేసి యూట్యూబ్ మళ్ళీ దాన్ని రికమెండ్ చేస్తుంది. అదేవిధంగా ఒక షేర్ చేస్తే, మీరు కూడా ఒక షేర్ చేస్తే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. హలో శ్రీచరణ్. యా హాయ్ అన్న. ఎట్లా ఉన్నావా? యా ఇప్పుడు బాగానే ఉన్నాను అన్న. ఇప్పుడు ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా, లేక ఎట్లా దెబ్బలా, ఇంటర్నల్ వుడ్స్? అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన. వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాం. కాకపోతే అది వద్దాం అనుకున్నాను. నేనే దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఇలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను. లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. క్రిషాంక్ ఉంటాడు. ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. ఇఫ్ దేర్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి. హాస్పిటలైజేషన్ కానీ, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ, ఎనీథింగ్ ఇస్ నీడెడ్. షూర్ అన్న. థ్యాంక్ యూ చరణ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్ యూ. బాయ్.